హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇదేదో ఫంక్షన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదండి. అవునండి, ఈ ఫంక్షన్ వచ్చేసి మా అక్క చిన్న కూతురుదండి. శారీ ఫంక్షన్ అంటే మెచ్యూర్ ఫంక్షన్ అండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురండి, తినొచ్చేసి రెండో కూతురండి. చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చుతుంది మీకు. ఇక్కడ వచ్చేసి మా పిన్ని బాబాయ్ అండి. ఈ అక్క వచ్చేసి మీకు తెలుసు కదండి, ఫస్ట్ అక్క. మేము మొత్తం 4 సిస్టర్స్ అని మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా. అక్కడ లాస్ట్గా కూర్చుంది మా రెండో అక్క అండి. ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది వచ్చేసి మా మూడో అక్క కూతురుదండి. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియోని వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు మళ్ళా నిత్య వచ్చేసి ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఫంక్షన్ చాలా బాగా అయిందండి. ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తుందండి. ఇది వచ్చేసి నేనండి. ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ తీయలేదు, మామూలుగా కొద్దిగా తీసాను. వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క కూతురు, మా రెండో అక్క కూతురు, వెనుకకు వచ్చేసి మా మూడో అక్క కూతురు అండి, ఫస్ట్ కూతురు. మళ్ళీ మా నిత్య, అందరు కలిసి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారండి, సెల్ఫీ. నేను రాగానే స్టాప్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మా అక్క వచ్చేసి పసుబొట్టు ఇస్తుందండి. ఇప్పుడు వచ్చేసి వడి నింపాలి, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వడి నింపడం స్టార్ట్ చేశారండి. మీకు ఇంకో విషయం అండి, మీకు నేను కిచెన్ బ్లాగ్ తీసి పెట్టానండి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ వడి నింపడం స్టార్ట్ చేశారు, చూస్తుండండి.
ఇక్కడ వడి నింపిన తర్వాత కొన్ని ఫొటోస్కి మా రెండో ఒక కూతురు స్టిల్స్ చెప్తుందండి. వీళ్ళిద్దరూ మా మూడో ఒక కూతుర్లండి. ఫోటోకి ఇలాగా స్టిల్ ఇవ్వండి బాగుంటుందనేసి తను సలహా ఇస్తుందండి ఫోటోగ్రాఫర్కి. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ పెడతారు కదండి, అవి కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మా పెద్దక్క మళ్ళీ మా పెద్ద బావనండి ఫస్ట్ వాళ్ళు పెడుతున్నారు గిఫ్ట్. ఒక్కొక్కరుగా వస్తూ గిఫ్ట్ పెడుతున్నారండి. ఇక్కడ గిఫ్ట్ పెట్టిన తర్వాత ఒక ఫోటో కూడా దిగారండి మా పెద్దక్క ఫ్యామిలీ అండి. ఇప్పుడు వచ్చేసి మా రెండో అక్కనండి, ఇంకా మా రెండో బావ రాలేదండి. ఇది మా రెండో అక్క ఫ్యామిలీ అండి. ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీ అండి. నేను వచ్చేసి గిఫ్ట్ సర్వింగ్ బౌల్స్ పెట్టానండి, సెట్ ఉంటుంది కదా అది పెట్టాను. ఇక్కడ మా పిల్లలు నేనే గిఫ్ట్ ఇస్తాననేసి ఇద్దరు కొట్లాడుకుంటున్నారండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు పెట్టేసి గిఫ్ట్ ఇవ్వాలండి. మా కార్తీక్ చూసారండి ఎలా పట్టుకున్నాడో, నేనే ఇస్తాననేసి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియో కనుక నచ్చితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను కిచెన్ టూర్ చేసి పెట్టాను కదండి మన ఛానల్లో, ఖచ్చితంగా విజిట్. అందరూ గిఫ్ట్స్ పెట్టడం అయిపోయిందండి. ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం. నేను అందరూ ఏం తీయలేదండి, మా వారికి చూడండి అందరికి నచ్చదు కదా వీడియోలో ఇక్కడ, అందుకనే తీయలేదండి. ఇక్కడ మా పెద్ద అక్క మా రెండో అక్క అదిగోండి మా చిన్నమ్మ హాయ్ చెప్తుంది. ఇలాగ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వీడియోలో చూపిస్తానండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని చూపించను. ఇక్కడ వచ్చేసి మా రెండో అక్కనండి, కొన్ని ఫొటోస్ దిగాము మేము కూడా. ఇదిగోండి మా అక్క పిల్లలు మళ్ళీ నిత్య కార్తిక్ అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు మా అక్క పిల్లలు మళ్ళీ నిత్య ఆడపిల్లలందరూ కలిసి ఇక్కడ ఫొటోస్ దిగారండి. నేను కూడా ఒక చిన్న ఫొటోస్ దింపాను మన వీడియోలో కూడా పెట్టుకోవడానికి. వీళ్ళందరూ మా రెండో అక్క పాప, మూడో అక్క పాప, ఫస్ట్ అక్క పాప, నిత్య, 5గురండి మొత్తము. వీళ్ళందరూ ఫొటోస్ దిగుతుంటేను నేను కూడా ఒక 2 ఫొటోస్ తీసానండి.
కిచెన్ టూరు బాగా వచ్చిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చిన్న కిచెన్ని ఎలా సర్దుకున్నాను అనేది నేను కిచెన్ టూర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను కార్తీక మాసంలో నాచారంకి వెళ్ళి కథ చేయించుకుంటానని చెప్పాను కదండి. ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేసి పెడతానండి నెక్స్ట్ వీడియోలో, అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కథ నేను అక్కడ కూడా వీడియో తీశానండి. చాలా మంచిగా అనిపించిందండి. కార్తీక మాసంలో అలా గుళ్ళ కథ చేయించుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగామండి. వీళ్ళంతా మా ఏమంటారు అక్కజెల్లెలమండి. అదేమంటారు కింద ఫంక్షన్ అయిపోయాక పైన టెర్రస్ పైన భోజనాలు ఏర్పాటు చేశారండి. ఇప్పుడు లంచ్ చేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలండి. వీళ్ళిద్దరూ మా పెద్దక్క కొడుకు, మళ్ళీ రెండో ఒక కొడుకు అండి. వాళ్ళిద్దరూ లంచ్ చేస్తుంటే నేను వీడియో తీస్తుంటే తినడం ఆపేశారండి. మళ్ళీ నేను ఎక్కడ వీడియో తీస్తారా అనేసి తినడం ఆపేశారండి. సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళాక మేము కూడా లంచ్ చేసామండి. మేము లంచ్ చేయడం నేను వీడియో తీయలేదండి. అదండి ఈరోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తుండండి ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్. ఉంటానండి మరి, బాయ్.